గత కొద్ది రోజులుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో హీరోయిన్ మాధవీలత ప్రస్తుతం బీజేపీ నాయకురాలుగా ఉన్నారు. ఆమె బీజేపీ సభ్యులు కూడా ఆమె హిందువుల మనోభావాలు కొంతమంది హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా షిరిడీ సాయిబాబా దేవుడే కాదు, అతను సాధారణమైన మనిషి, అతని దేవుడిగా కొలవటం కూడా అవివేకం అన్న రీతిలో కొంతమంది మనోభావాలు దెబ్బతినే విధంగా కూడా మాట్లాడిన నేపథ్యంలో చాలామంది హిందువులు ముఖ్యంగా షిరిడీ సాయిబాబా భక్తులైతే తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆమె మీద హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన పరిస్థితుల్లో అసలు షిరిడీ సాయిబాబా నిజంగా దేవుడా కాదన్న విషయంలో ఇక్కడ కొంతమంది సంతపేట సాయిబాబా దేవాలయంలో షిరిడీ సాయిబాబా భక్తులు ఉన్నారు. అసలు వారేమనుకుంటున్నారు, వారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. అమ్మ సార్ చెప్పండి, ముఖ్యంగా షిరిడీ సాయిబాబా దేవుడు కాదు, అతను ఒక సన్యాసి సాధారణమైన మనిషి అన్న రీతిలో కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. హీరోయిన్ మాధవీలత ప్రస్తుతం బీజేపీ నాయకురాలుగా ఉన్నారు. మీరు ఎలా చూస్తారు భక్తులుగా? ఈరోజు ఇప్పుడు వచ్చినటువంటి ఈ వార్తని పూర్తిగా నేను ఖండిస్తున్నాను ముందుగా. ఎందుకంటే సాయిబాబా ఏ రోజు కూడా ఆయన దేవుడు అని ఎప్పుడు చెప్పలా, ఆయన గురువుగా ఆరాధించారు. మన సనాతన ధర్మంలో ఏముందంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అని ఉంది సనాతన ధర్మంలో. కలియుగంలో పుట్టిన కాడి నుంచి కూడా ఈ పదాన్ని అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపం అయినటువంటి గురువు కాబట్టి మేము గురువుగా, ఆయన సద్గురువు, అందుకనే ఆయన్ని గురుదేవ గురు బ్రహ్మ గురు విష్ణులాగా మనమని ఆయన్ని గురువుగా ఆరాధించుకొని ఆయన ఏ రోజు నేను దేవుడనో గురువు అని కూడా చెప్పుకోవాలి. కానీ ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అయితే ఏమైతే అవి సనాతన ధర్మాన్ని కాపాడిందే సాయిబాబా. ఆ రోజుల్లో మహారాష్ట్రలో విపరీతంగా అక్కడ మతాలకి అందరూ కూడా గందరగోళంగా కొట్టుకొని గందరగోళం చేస్తుంటే ఒక అవతార పురుషుడిగా ఆయన వచ్చి అందరినీ కలిపి ఒక తాటి మీద కూర్చోబెట్టుకొని అందరికీ భోజనాలు వడ్డించి సనాతన ధర్మాన్ని కులమతాలకు అతీతంగా నడిచినటువంటి వ్యక్తి ఆయన.